దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు. ఆయన మా ముత్తాత అండి. మీ ముత్తాత గారేనే? ఆయన బర్మాలో షిప్ మెయింటైన్ చేశారు. షిప్ హార్బర్ ఏళ్ళదే. ఓకే ఓకే. ఈ రోజు మనం చూడబోయే గ్రామం బోడస్కూరు. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన అమలాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం గురించి చెప్పుకునే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్త గురించి, అలాగే శెట్టి బలిజ ఆరాధ్య దైవంగా చూసుకునే దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. అది 1853 మార్చి 23 వ్యవసాయ కుటుంబంలో జన్మించారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆ రోజులలో ఒక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే కాక యావత్ భారతదేశం కరువులో ఉన్న రోజులు. రోడ్లు, రవాణా, విద్య, వైద్య, మంచినీటి సదుపాయాలు కూడా లేవు. ఆ రోజుల్లో భారతదేశంతో పాటు బర్మా దేశం కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. భారతదేశం నుంచి చాలామంది పని కోసం, వ్యాపారం కోసం బర్మా వెళ్ళి డబ్బు సంపాదించుకుని మరలా తిరిగి వచ్చేవారు. ఆ విధంగానే దొమ్మేటి వెంకటరెడ్డి గారు బర్మా దేశం వెళ్ళారు. చిన్నగా వ్యాపారాలు మొదలుపెట్టి ఓడలపై రవాణా కాంట్రాక్టులు నిర్వహించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా సొంత ఓడలను కూడా కొనుక్కున్నారు. వారు అనుకున్న దానికన్నా చాలా డబ్బునే సంపాదించారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అదేవిధంగా మెల్లగా బ్రిటిష్ వారి దగ్గర కూడా తన మాటకు ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నారు. ఇది భారతీయులుగా అందరూ గర్వించదగ్గ విషయం. ఆయన ఎంత సంపాదించినా ఏనాడు నాది అనే స్వార్థం లేదు. తన సంతానంతో పాటు తన అన్నదమ్ముల పిల్లలకు కూడా సమాన వాటాలను పంచారు. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం కావాలి అని సొంతంగా ఒక సైన్యాన్ని కూడా తయారు చేశారు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఇక బోడస్కూరు అనగానే మనకి దొమ్మేటి వారి మేడ అయితే గుర్తొస్తుంది. ఇది కట్టించిన వారు వచ్చేసరికి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ప్రస్తుతం ఆయన బయటికి వెళ్ళారు, వేరే వాళ్ళ వారసులు ఉన్నారంట కానీ బయటికి వెళ్ళారు. ఈ బోడస్కూరు గ్రామం ఏ విధంగా ఉందో ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. చూసి వచ్చిన తర్వాత ఈ మేడ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ మేడ ఒకప్పుడు దొమ్మేటి వెంకటరెడ్డి గారి సమయంలో ఒక్క అరక్షణం కూడా ఖాళీ లేకుండా ఉండేది. ఎక్కడ చూసినా జనంతో ఈ మేడ కలకల్లాడుతూ ఉండేది. ఇక కాలక్రమంలో ఇప్పుడు ఈ విధంగా అయితే ఈ మేడ మనకు కనిపిస్తుంది. దొమ్మేటి వెంకటరెడ్డి గారిని శెట్టి బలిజ దైవంగా కొలవడానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం. 1920వ సంవత్సరానికి ముందు శెట్టి బలిజని శెట్టి అని మాత్రమే పత్రాల మీద ప్రభుత్వ రికార్డుల్లోనూ రాసేవారు. అయితే అప్పుడు శెట్టి బలిజని చాలామంది చిన్నచూపు చూసేవారు. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో శెట్టి అనేవారు ఎవరో తెలియక. ప్రథమంలో శెట్టి అనేవారు కోమట్లతో సమానంగా వ్యాపారం చేసేవారు. అంటే కోమట్లని ఈ శెట్టి అనేవారిని ఒక వ్యాపారస్తులుగానే చూసేవారు. ఆ తరువాత ఈ శెట్టి అనేవారు వృత్తులను మార్చుకోవడంతో శెట్టిగాడు అని పిలవడం, అలాగే చాలామంది చాలా రకాల పేర్లతో పిలిచేవారు. ఇది గమనించిన వెంకటరెడ్డి గారు ఇది ఇలానే కొనసాగితే సంఘంలో ఇంకా చిన్నచూపు పెరుగుతుంది అని 1920లో శెట్టి బలిజ సమావేశాన్ని ఏర్పాటు చేసి శెట్టిగారులు, శెట్టిగాడు అని పిలిచే పేరును బలిజా చేర్చి శెట్టి బలిజగా నామకరణం చేశారు. భూమి పత్రాల మీద, జనాభా లెక్కల్లో, ఇతర ప్రభుత్వ రికార్డులలో శెట్టి బలిజ అనే పదాన్ని చేర్చాలి అని జిల్లా కలెక్టర్కి ఒక మెమోరాండాన్ని సమర్పించారు. వెంకటరెడ్డి గారికి సంబంధించిన మరిన్ని విషయాలైతే చివరిలో వారి మేడ చూస్తూ వారి వారసులను అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి. ఇది బోడస్కూరు అంటే ఇదేనండి ఊరు, ఇంకా లోనికి ఏమైనా ఉందంటారా? సెంటర్ ఇదే. ఓకే. అంటే ఇక్కడ మండువాలోగిలు ఇల్లు ఉంటాయండి ఎక్కువ? మండువాలోగిలు అని చెప్పి మధ్యలో. ఓకే. దొమ్మేటి వారి మేడే ఫేమస్ అండి ఊర్లో. దొమ్మేటి ఆయన అంటే ఆయన గురించి తెలియాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఓకే. మీ పెద్దలు ఏమని చెప్పారా ఆయన గురించి అప్పట్లో? ఓకే ఓకే. ఇంకేంటండి ఈ ఊరికి దగ్గరలో సిటీ అమలాపురం అది అంటారా? ఈ కౌంట్లీ అండి. ఎటు వెళ్ళాలి? ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలండి. ఓకే వెళ్తాను. ఇంక ఇటు ఏముండవు కదా? ఓకే సరేనండి. పాల్గొలండి.
యూట్యూబ్ ఛానల్. సార్ నమస్తే అండి. ఓకే, అదే బోర్డర్ స్కూల్ అంటే ఎక్కువ మనకి మేడ ఉంది కదండి, స్టార్టింగ్ దొమ్మెటి వారి మేడ అది చూసామండి. అవునండి, అది మెయింటెనెన్స్ లేక శిథిలం అయిపోతుందండి. చాలా మంది అందు గురించి ఎక్కువ ఉమ్మడి మీద ఉండడం, ఎవరు అదే అందరి మీద డిస్మాంటిల్ చేసి పంచుకోవాలి కానీ దాన్ని బాగు చేసి ఉండడం అనేది కష్టం అంటారా? ఎకరం మూడులోనే అంతా ఉంది మొత్తం ఉంది. రంగుల్లో ఉండి అందరూ కలిసి రావాలి కదండి. అందు రంగుల్లో ఉండి అప్పుడు వాళ్ళు ఉండేవి వాళ్ళకి. ఓకే ఓకే, నుంచి టేక్ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. అప్పుడు అవును, దొమ్మెటి వెంకటరెడ్డి గారు హై స్కూల్ డోనర్స్ వాళ్ళే. ఓకే, మీ ఊరికి హై స్కూల్ కట్టించింది కూడా వాళ్ళే? కాదు, మా తాతగారు. మీ తాతగారు తమ్ముడు గారని. మీ తాతగారి పేరు ఏంటండి? రాజప్ప గారు. ఇంకో తాతగారు కామన్ గారు. ఇల్లు ఇప్పుడు ఇంటికి ఆయన ఆయన రుద్రం గారు. ఆయన మగపిల్లలు అయితే పక్కది ఆడపిల్లకి వస్తే వాళ్ళు అమ్మేసుకున్నారు. ఓకే, ఇప్పుడు మా నలుగురు తాతల్లోనే ఇద్దరే వండుకున్నాం. మొన్న డిస్కౌంట్ చేశారు పెద్దది. ఇంకో తాతగారు అందరికన్నా పెద్ద మా తాతగారు ఇంటి వాట రాలేదు. ఓకే, ప్రస్తుతం నేను పంచుకుని మేము కట్టుకోవాలి. ఓకే, నేను SBIలో పనిచేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్. ఓకే, ఇలా ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ ఈ రోడ్డు? ఇలా దావర్లంక ONGC రోడ్ లెఫ్ట్కి వెళ్తే టిడ్కో కాలనీ అని కట్టారు అక్కడికి. ఓకే ఓకే, ఇంకేంటి సార్ మీ ఊర్లో ఇంకేం ఫేమస్ అంటారు? ఫేమస్ ఏముంది, పూర్వం కొబ్బరి గుట్లు ఇక్కడే ఉండేవి. 60 years బ్యాక్ 70 years బ్యాక్ అంబాజీపేట ఏం లేదు. ఓకే ఓకే, కొబ్బరి గుట్లు కురుడికాయ గుట్లు అన్నీ ఇక్కడే. మీ బోర్డర్ స్కూల్లోనే ఉండి అప్పుడు అందరికీ భూములు ఉండేవి. తర్వాత భూములు అయిపోవడంతో రెక్కల పట్టుకుని అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ముసలమ్మ ముసలోడు ఇంటికి ఇద్దరే. అవును, ప్రతి ఊర్లో ఇలాగే కనపడుతుంది. ఎంప్లాయ్మెంట్ లేదు. ఓకే, ఊర్లో ఉంటే ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంటారు, అవేం లేవు. అందరూ పట్టుకుని వెళ్ళిపోయారు. మ్యాక్సిమం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఓకే ఓకే, ఊరైతే బాగుందిలేండి, ప్రశాంతంగా ఉంది. ఊరు ప్రశాంతంగా ఉంటుంది. వెంకటిల్లు కూడా బాగానే కనపడుతున్నాయి. ఇంకా ఇవి అయిపోతాయండి, కొద్ది రోజులు పోతే మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి. అవును, ఇల్లు ఉంది. మా తమ్ముడు 15 రోజులకు నెలకోసారి వస్తాడు. ఆయన బ్యాంకులో AGM చేసి రిటైర్ అయ్యాడు. ఓకే, SBIలో కేర్ టేకర్ గా ఈయన ఉంటాడు. ఈయన చూసుకుంటాడు మొత్తం అన్ని. ఇల్లు ఆడదన్నట్టు ఉంటుంది చూడండి. ఇల్లు లోపలికి వెళ్ళి కావాలండి. చూపించరా వెళ్ళి రెండు ఒకసారి చూపించండి. అక్కడ చూసి తప్పండిరా ఏమంటారు. బాగుంది ఇల్లు కూడా, చిన్న ఇల్లు అయినా కూడా ఇక్కడ పార్కింగ్ కి పైన రావణ్ గారి పేరు చెప్పాం. ఏమో కేర్ ఉంది. కామేశ్వరి నేను అది తీయండి. కామేశ్వరరావు గారు మా బాబాయ్ గారు. ఆయన మీ బాబాయ్ గారా? ఓకే ఓకే, పక్కన కాడ ఇంకోటి ఉంది, అది కూడా తీయండి. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారండి ఇల్లు? 100 ఏళ్ళు అవుతుందండి. ఓకే ఓకే, వెళ్దండి ఇప్పుడు ఇది కట్టించిన ఆయన అంటారు ఆయన? ఓకే, ఇప్పుడు వీళ్ళ అబ్బాయిలు ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళ పేరేంటండి? ఓకే, ఇదండి. ఎవరండి ఆవిడ? దేవత అండి. ఓకే ఓకే, ఇది హాల్ వస్తే ఇదొక గది. చావడి అండి ఇది. ఓకే, అదొక గది. బొమ్మలో ఉందండి ఇదా? ఓకే, తీసుకోండి. ఓకే, మీరు చూసుకుంటారు మాట ఇల్లు. మరి ఇది వంటకంటారు వెనకాల? ఓకే ఓకే, తీని చూద్దాం. ఆ ఇల్లు ఏంటంటే పైన వేసారు భలే, అలా కావాలని వేసుకున్నారంటారు బిల్డింగ్ పైన పెంకిటిల్లు. ఓకే, ఇదొడ్డు చూస్తారు అన్నమాట మీరు. ఓకే, సరేనండి అయితే. కొబ్బరి మొక్కలు అయ్యా. ఓకేనండి. ఓకే ఓకే, ఆ బొగటి చెట్టు దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంటుంది, అది మా ఇల్లు. మా తాతగారి పేరు, మా బాబాయ్ గారి పేరు, మా తాతగారి తండ్రి పేరు అది. ఓకే, సిస్టర్ కామన్న
కృష్ణమూర్తి. కామన్ గారు తండ్రి పేరు కృష్ణమూర్తి. ఓకే ఓకే. కామన్ గారు అన్నగారు రాజప్ప గారు మా తాతగారు. ఓకే. స్కూల్ కట్టించిన ఆయన కాదండి, అప్పన్ గారు ఆయన అప్పన్ గారు. ఓకే. ఆయన రుద్రం గారండి. ఓకే. ఇంటికనే రుద్రం గారు. ఓకే. ఇలా ఎవరు బాగానే వేసుకున్నారండి పైన, మళ్ళీ పెంకుతో వేసారు ఏంటండి పైన? ఏంటండి డబ్బు ఉంది ఆయన, జమీందారండి మా ఊరికి. ఎవరు ఆయనండి? కూలి చేస్తారు. ఓకే. పర్లేదు. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ పేరు చెప్పలేదు. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఏముంది మనకు వచ్చింది. అదే మా వాడు చెప్పలేదండి అందుకని. తినకామేశ్వర శర్మ, శర్మ గారు అంటారు. బ్యాంక్ శర్మ గారు. తెలియదు బండ శర్మ గారు. ఓకే. ఎక్కడ చేశారు లాస్ట్లో? అంబాజీ కూడా రిటైర్ అయ్యారు. ఓకే. అయ్యనవెల్లి, కేతులకూరు, రాజోలు, అమలాపురం, కాశీపట్నం, ఓకే, అంబాజీపేట ఇవన్నీ చేశారు. సికింద్రాబాద్. మీరు చేసినప్పుడు ఎక్కువ ట్రాన్స్ఫర్ లాంగ్ వేసేవారేమోనండి. ఉండి నేను 70 ఏళ్ళు ఇక్కడికి వచ్చానండి. నాకు మన భగవంతుడు 2 కళ్ళులాగా, ఇది మేనేజ్మెంట్, ఇది యూనియన్. ఓకే. అందుచేత ఎక్కడ పోతే క్యాషియర్గా పనిచేశాను, మళ్ళీ అక్కడే హెడ్ క్యాషియర్గా చేశాను. 70 ఏళ్ళు వచ్చాను. 2011లో ఇక్కడే రిటైర్ అయ్యాను. ప్రతి బ్రాంచ్ 2 బ్యాంక్ లో చేసిన వాళ్ళు అలా రిటైర్డ్ అవ్వడం అంటే చాలా గ్రేట్ అంట కదండి అప్పట్లో. భగవంతుడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మన ఏదో ఉన్నారు, దాని జాగ్రత్తగా వాడుకుంటే మీరు ఉపయోగపడుతుంది. దాని జాగ్రత్తగా రెక్లెస్గా పడారనుకోండి, ఎన్ని వేలు ఇచ్చుకున్నా అది వేస్ట్ అండి. ఆ రోజుతో పోతుంది. తిండి పెట్టిన బ్యాంక్ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఓకే, మన పిల్లలకి అభివృద్ధిలో వస్తారు. మనం కూడా ఈవేళ అరిగి కూర్చున్నామంటే నాకు 40,000 పెంచుతాం. ఓకే. 10 ఎకరాల నోడు కూడా రాదు. అవునండి. మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా పోతాం. అవునవును. 40,000 ఖర్చు పెడితే మీరైనా మళ్ళీ అంతే కదా. రోగాలు అవుతుంది తప్పదు. నాకు బైపాస్ అయింది తప్పదు ఇవన్నీ. అవునండి. జాగ్రత్త ఎప్పుడు కూడా సర్వజనం సుఖనో భవంతు అనుకుంటే మనం బాగుంటాం. ఓకే, థ్యాంక్స్ అండి. నా ఒక అభిప్రాయం చెప్పాను మీకు. ఓకేనండి. లక్షలు సంపాదించాలి, ఎకరాలు కొనాలి, బంగారాలు కొనాలి, కారు తిరగాలి. మా సబ్ స్టాప్ కారు ఉంది పనిచేసిన. ఓకే. నాకు కారు లేదు, నాకు అవసరం లేదు కారు. మీరు కొనాలంటే కూడా పెద్ద విషయం కాదు. బ్యాంక్ ఇస్తుంది, అనుకోలేదు నేను. అవునవును. ఓకే, ఇక్కడే ఉంటాం. ఏ బ్యాంక్ అండి మీరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్. ఓకే సార్. అది మా తాతగారిదే, అమ్మేస్తే అది కొనుక్కున్నారు. అది ఓకేనండి. అది పౌరత్వం చేస్తారు. ఓకే ఓకే, సరేనండి అయితే. ఓకే ఓకే. ఇక ఈ బోడస్కూర్ గ్రామంలో ఏంటంటే ఈ వీధి చూడొచ్చు, చాలా బాగుందన్నమాట. అటు ఇటు పెంకుటిల్లే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మండువాలోగులు ఇల్లు, అది కూడా మండువాలోగులు ఇల్లే. ఇది వచ్చేసరికి చుండూరి రామారావు గారి హౌస్ అంట. ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. సరే, నమస్తే అండి. అదే చుండూరు రామారావు గారు అంటే అది ఈ మండువాలోగులు ఇల్లు ఎవరది కట్టించారంటారు? మీ తాతయ్య గారండి. ఓకే, మీరు బాగానే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు ఇప్పటికి. ఓకే, చాలా మటుకు తీసేసినట్టున్నారండి మండువాళ్ళు. మామూలు పెంకుటిల్లే కనపడుతుందండి. సరే, ఒకసారి హాల్ అది చూస్తామండి. ఓకే, దా. ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు? ఇది ఈస్ట్ ఫేసింగ్. 100 సంవత్సరాలు అయిపోద్ది అంటారండి. ఓకే, హాలు ఎల్ షేప్లో వచ్చిందన్నమాట అండి ఇది. ఓకే, ఇలా ఎల్ షేప్ వచ్చి ఇదొక డిజైన్, ఇటు ఒక బెడ్రూమ్ వచ్చింది. ఓకే, బెడ్రూమ్ నుంచి బయటకు అది కూడా హాల్ అంటారండి.
పాలకొల్లు. ఇది సున్నం కట్టుబడి అంటారండి? ఓకే. సార్ కొబ్బరికాయలు ఇప్పటికే వేస్తున్నారు అన్నమాట. కొబ్బరికాయలు. నమస్తే అండి. అంటే మూడిల్లు మండువాలోగిలి సేమ్ డిజైన్ ఉన్నాయండి అసలు? అప్పట్లో మా తాతగారు అన్నదమ్ములు ముగ్గురు అండి. మా తాతగారు అన్నదమ్ములు ముగ్గురు అయితే వాళ్ళు ముగ్గురు అనుకుని ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత వాళ్ళకి మాటలు ఈ నాకు ఇల్లు కావాలి నాకు ఇల్లు కావాలి ముగ్గురు అనుకుని చీట్లు తీసుకున్నారు. ఈ పక్కన ఇంకొక వాట కూడా అప్పుడు అమ్మకానికి వస్తే మా మూడు ఒక ఇంట్లో ఒక దారి ఉంటుంది. కానీ ఈ చీట్ల మాటలు అయితే చీట్లు వేసుకున్నారు. అప్పుడు కూడా ముగ్గురు అనుకుని చీట్లు వేసుకుని ఎవరికైతే తీసుకున్నారు. ఒక అవతల ముగ్గురు, ఈ ఇతరులకు ఇద్దరు, మా తాతగారు ఒకరు, అది మా తాతగారు మా నాన్నగారు ఒకరు, ఈ తాతగారికి ఇద్దరు, ఆ తాతగారు ముగ్గురు. అలా అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకా సెపరేట్ చేసి ఇల్లు కట్టుకున్నారు వాడుకున్నారు. మా తాతగారికి ఏమో ఒక ఆయన పక్క ఇల్లు సైతంగా అలా వచ్చింది మాకు. చీటీ ప్రకారం మీకు ఇది వచ్చింది మాట. మూడు చీట్లు వేసేసుకుని తీసుకున్నారు మాట ప్రకారం అంతే. ఇంకా ఎవరి వాళ్ళు వాడుకుంటున్నారు. అందుకే మా తాతగారు చిన్న అండి. మీ తాతగారు చిన్న మండవ ఇల్లు అండి అప్పట్లో. అన్ని అండి మండవ ఇల్లు అండి మొత్తం చాలా మందికి అన్ని కూడా. ఇక్కడ అక్కడ డబుల్ మంగళ ఉండేది, అక్కడ డబుల్ మంగళ ఉండేది, ఇంకో డబుల్ మొత్తం 4-5 ఉండేది. ఓకే. పూర్వం అయితే మాత్రం మూడిళ్ళు ఫంక్షన్ వస్తే ఒక ఇంట్లో ఒకళ్ళు వాడుకోవచ్చు మొత్తం అన్ని కూడా. ఇప్పుడు కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయట్లేదు, మానేసారు. పూర్వం అయితే ఇంట్లో ఒకళ్ళు ఇంట్లో చేసే పెళ్లి అంటే ఇంట్లో చేసేవారు, బయట వెళ్ళేవారు కాదు. ఇది అంటారా కలెక్షన్ ఇలాగా ఇలా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అదే నేను మేము చూసిన ఇంటికి ఏంటంటే ఈ టైప్ హాల్ కనిపించలేదండి అక్కడ. ఇదేంటి ఇలా ఈ పక్కన హాల్ వచ్చింది, ఇటు బెడ్రూమ్ వచ్చింది అనుకున్నాం. ఓకే, ఈ బెడ్రూమ్ నుంచి అలాగా మళ్ళీ ఇట్లా ఎలా బయటకు మట్టండి. ఓకే, అందు గురించే ఈ మండువాలోంచి అటు ఒక బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ ఇచ్చి పూర్వం అంగు చూసుకునేవారండి అన్నదమ్ములు. వాటాల్లోనే వాడుకునేవారు అన్ని కూడా. ఓకే, 10 మంది 15-50 మంది ఇంత గొప్పగా. అవునండి, అవును. ఇప్పుడు ఇంట్లో 50 మంది ఈజీగా ఉండొచ్చు. 100 మంది కాదు. నా తెలుగుగా మా మేనతలు 5 అండి. 5 అయితే మేము మేనత పిల్లలు మా పిల్లలు అందరూ కోలాహలంగా పండుగ సంక్రాంతి పండుగ వస్తే వాళ్ళు గుర్రబండ్లు కట్టడం, సినిమాలకి వెళ్ళడం అన్ని సరదాగా ఉండి. ఓకే, ఎవరండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవారు? ఇక్కడే గుర్తుంది 40 కిలోమీటర్లు ఉండేది. ఇక్కడ అందరూ సరదా సినిమాలకి వెళ్తే వెళ్ళిపోవడం. ఎద్దుల బండి గుర్రబండ్లు, అప్పుడు 2 ఎడ్ల బండి కాదు గుర్రబండి అండి. అప్పుడు గుర్రబండి వెళ్ళిపోవడం. తర్వాత 2 ఎడ్ల బండి కూడా సినిమాకి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి మురమళ్ళ బ్రిడ్జ్ ఉండేది కాదు అప్పుడు. మురమళ్ళ దాకా బస్కి వెళ్ళిపోవడం. అక్కడ నుంచి మురమళ్ళ నుంచి ఎదురులంక అవతల గుర్తుంది దాకా 2 ఎడ్ల బండే ప్రయాణం. బ్రాంచ్ సైకిల్ మా వాళ్ళు అయితే బ్రాంచ్ సైకిల్, ఎదురులంక దాకా ఓ బ్రాంచ్ సైకిల్, ఎదురులంక నుంచి మళ్ళీ మరొక గుర్తుంది ఓ బ్రాంచ్ సైకిల్. అలా అలా వెళ్ళి వాళ్ళ ప్రయాణాలన్నీ అలా ఉండి ఉంది. మాకు చిన్నప్పటి నుంచి మోటార్ సైకిల్ అలవాటు ఉందని కూడా చిన్నప్పటి నుంచి నాకు 81 కాడ నుంచి ముందు నుంచే మోటార్ సైకిల్ అయ్యారు. మా నాన్నగారికి 69 నుంచే తీసారు మోటార్ సైకిల్. మా తాతగారు చుండూరు వాళ్ళు అండి మొత్తం మీ ఫ్యామిలీ. ఇక్కడ పూర్వం ఎప్పుడు వచ్చేసారండి? ఎక్కడి నుంచి వచ్చారు? బందర్ దగ్గర మచిలీపట్నం ఎక్కడి నుంచి వచ్చారంటారు. వచ్చారు. అదేలేండి, అవుట్ సైడ్ ఉన్నారండి అందరూ. చుండూరు నర్సాపురం కొంతమంది ఉన్నారు. అందరూ ఉన్నారండి, అందరూ విడిపోయారు మాట. అలాగా ఓ తాత కృష్ణ గారు అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇలా వచ్చేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఇలాగా దారి మీరు అన్నది అందరూ ఆ ఇంట్లో కూడా ఇంచుమించు కనెక్షన్ ఉంది మాకు. పక్క అలా వెళ్ళి అవతల ఇంట్లో కూడా ఉండి సందు మేము లేదని సౌండ్ మాకు అవసరం ఉంది, కారు వెళ్ళగట్లేదని డౌన్ చేసుకున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే ఈ మూడింటికి మట్టి కలెక్షన్ ఉంది చివరికి. ఓకే, కానీ ఇప్పుడు ఉన్న కదా ఇలా మండువాయిలు మెయింటైన్ చేయడం అన్నా బాగా కష్టంతో కూడుకున్న పని, కానీ బాగానే చేస్తున్నారు అందరూ. ఇంక మీయే ఉన్నాయి మీ ఊరికి మండువాలో ఇల్లు అంటే? అంతే అండి, చేస్తా ఉండి అలాగే. అంటే ఇప్పుడు మా సిస్టర్ మా అమ్మాయి పెళ్లికి ముందు రిపేర్ చేయించాం, మళ్ళీ చేయించాలి. అవును, మీరు రిపేర్ చేయించాలి. ఇప్పుడు మళ్ళీ రిపేర్లు ఉన్నాయి, ఇంకా చేయించుతూ ఉండాలండి. అత్తమాటలోనే చేయించుకుంటే మంచిది అంట, లైఫ్ పెరుగుతూ ఉంటాం. రిపేర్ చేయడం వల్ల దాని లైఫ్ పెరుగుతూ ఉంటాం. అవునండి, అవును. ఏంటిదండి అక్కడ రాసింది?
ఇమో దంపతి చిరం వర్ధేతాం అంటే దంపతులిద్దరూ చిరకాలం సంస్కృత పదం ఉంటుంది. ఓకే, మరి మీరు ఇక్కడ ఇంటికి రాయించడానికి ఇక్కడ అంటే ఎక్కడ చూడలేదు ఎవరు బెడ్రూమ్ దగ్గర? చూసామండి, చూసి ఎప్పుడో అనుకున్నాం. మేము చూసిన 20 ఏళ్ళకి మేము ఇక్కడ రాయించాను. ఇక్కడ రాయించారా? ఇంత ముందు మా నాన్నగారు రాయించారు, లెటర్ తోటి మళ్ళీ నేను రాయించాను అంతే. ఓకే ఓకే. సినిమా తీసుకుంటాను వస్తాను, మరి ఎప్పుడు వస్తాడు? మీ ఇంటికి వచ్చి సినిమా తీసుకుంటాన్నారా? ఇక్కడ సినిమాలు తీస్తాడు, ఎట్లా 3 ఎట్లా సినిమా సీరియల్ అది తీసుకుంటా అన్నాడు. ఓకే ఓకే. షార్ట్ ఫిల్మ్ తీసుకోమన్నారా? ఓకే ఓకే ఓకేనండి. ఇదేంటి ఫోటో ఎవరిదండి ఇది? మా నాన్నగారు మా అమ్మగారు. ఓకే. మా నాన్నగారు తాతగారు అనమాట. ఓకే. అప్పుడు ఫోటోలు ఉన్నాయంటారు, ఇలాగా తర్వాత చేయించారా? ఇది పూర్వం మా తాతగారు చేయించిందంటే ఇది బాగా అంటే చుట్టూ వైట్ ఫ్రేమ్ ఉండేది, కానీ ఇంత ఎత్తు ఫ్రేమ్ ఉండేది. అంత ఫ్రేమ్ అంత ఫోటో ఉన్నట్టుగా ఉండేది. నాకు సరిపట్ల ప్లేస్ సరిపట్ల చిన్న కట్ చేసి చిన్నగా చేయించుకున్నాను. ఓకే. ఇది తర్వాత కలర్ చేయించారండి? ఇది కూడా 40 ఏళ్ళు అయిందండి. 80లో చేయించామండి. ఓకే ఓకే. అప్పుడు అలా కలర్ చేయించారు? అప్పట్లో కలర్ మద్రాసు చేయించుకోండి. మద్రాసు పట్టుకెళ్ళి చేయించుకోవచ్చు. జయప్రద స్టూడియో పిఠాపురం వస్తుంది, అసలు మద్రాసు చేయించుకోవచ్చు. ఇక్కడ కాదు, ఆ ఫిల్మ్ అప్పుడు కూడా అలాగే ఉందండి ఆ ఫోటోలో. ఓకే. ఇక్కడ చూడండి పట్టాభిషేకం మా నాన్నగారు. ఒకసారి జస్ట్ మీకు ఐడియా చెప్తాను. శ్రీరాములు ఈ ఎర్రచంద్రం బొమ్మలు అండి ఇవి. ఓకే ఓకే. పట్టాభిషేకం ఏటా కళ్యాణం చేసుకుంటాం. మా నాన్నగారు 70-80 ఏళ్ళ మంది చేస్తాం మేము. మీరు ఇలాగా ఈ బొమ్మలు 2 తీసి కళ్యాణం చేస్తారు? అలాగా బయట షాట్లో పెట్టి హాల్లో పెట్టి కళ్యాణం చేసి అందరికి తీర్థప్రసాదాలు ఇస్తాం. ఓకే ఓకే. మీరు మొత్తం మా నాన్నగారు మా తాతగారు చేసేవారండి, తర్వాత మా నాన్నగారు మళ్ళీ మేము ఇప్పుడు ఓకే చేసుకుంటున్నాం. మొన్న కిరీటా తీసేసాం, మనకి అది గోల్డ్ పెయింటింగ్ వేయించమన్నాడు. ఓకేనండి. కిరీటాలు ఉన్నాయి తీసేసాం మొన్న. ఓకే సార్. ఓకే. 15 రోజులు అయింది మేము తీసేది. ఓకే. మీ తాతగారి దగ్గర నుంచి అలా వస్తుంది అనమాట? అంతే అండి. ఓకే. కొబ్బరికాయ నిల్వ కూడా వేసారు ఇప్పటికి? ఇప్పుడు పోసుకుంటా ఉంటాం, 6 నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటాం. ఓకే. మళ్ళీ 6 నెలలకు అమ్మేసి మళ్ళీ పోతాం. 6 నెలలకు. ఓకే. ఇగో తాళం ఇక్కడ రండమ్మా కూర్చోండి. ఇక పాప ఫంక్షన్ అండి అందుకని బయటికి ఎక్కడికి వెళ్ళారు బాబు? ఇప్పుడే వచ్చామండి, జస్ట్ ఇంట్లోకి వస్తున్నాం అండి. ఇవన్నీ పెంకిటిల్లు అంటే పల్లి ఇవన్నీ చెత్తపురుగు పట్టకుండా చూడాలి. చేయించాను మొన్నసారి, చేయించాను ట్రీట్మెంట్, మళ్ళీ చేయించాలి ఇంకోసారి. అవును. ట్రీట్మెంట్ అలా 6 నెలలకు ఒకసారి చేయంత ఉండాలంటారు? 6 నెలలు అక్కర్లేదండి. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చెప్తే మళ్ళీ 10 సంవత్సరాలు చూడక్కర్లేదు అనమాట. చూడక్కర్లేదు. అదే ఇంటే ఇది. ఓకే. ఇది అంత పూర్వం ఉందండి, చూద్దారండి. చూడండి. వాడుతున్నారండి నుయ్య? నుయ్యి వాడుతుంటే ఇప్పుడు దోళ్ళు ఏమో వాడు మాట్లాడదు ఈ మధ్యన. ఓకే. ఖాళీగా బాగుంది పూర్వం ఇదండి. కొబ్బరి కూడా మీద వాడుకుంటున్నాం అంతే. పూర్వం అయితే దోళ్ళసాల ఇదిగో రిపేర్ చేయించాలండి. తేడా వచ్చింది పై నుంచి. ఓకే. ఇలా కారు ఇలా ఆన్ పెట్టేసుకుంటారు? ఈ కారు లోపల వచ్చేస్తాను. ఓకే. ఎలాంటి నువ్వులు అడ్డెట్ల బండి ఇవి ఉన్నాయండి మాకు. ఇప్పటికీ ఉంది బండి నుంచి అమ్మలేదు. ఉందండి. సామాన్లు ఉన్నాయి. ఎన్ని దోళ్ళు ఉంటాయండి, అన్ని కూడా ఎంత దోళ్ళు ఉండి దొడ్డు అంతా కూడా. ఆవులు గేదెలు అన్ని ఉంటాయి. ఓకే. ఎడ్లు అన్ని ఉండి. మరి లేరు కదండి మనుషులు, చేసి మనుషులు లేరు కదా. చేయించిన కూడా లేదండి. మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఇప్పుడున్న ఇచ్చి కూలికి కెట్టట్లేదు. గడ్డి కూడా కరువు వచ్చేసింది. కూలికి అంటే గడ్డి అంతా తయారవట్లేదు కదండి. అవునండి. అవును. ఇప్పుడు గడ్డి అంతా మళ్ళీ మిషన్ మీద కోసేస్తున్నారు. సాయంత్రం ఉందండి ఎడ్ల బండి? ఉందండి. బుజ్జి ఎడ్ల బండి చూపిస్తా అక్కడ అంటే పైన పెట్టేసామండి. అదే పైన చూడండి ఒకసారి. ఈ మంచం అండి, రోజువుడ్ అండి. అప్పుడు ఈ రోజువుడ్ మంచం అండి ఇది? రోజువుడ్ ఫుల్ రోజువుడ్. ఓకే ఓకే. మామూలు మంచమేమో అనుకుంటున్నాను. లేదండి, సినిమాలో చూసి మోడల్ చేయించుకున్నారు మాట. సినిమాలో చూసి చేయించున్నారు. మీరు చూసి మా నాయనమ్మ గారు చేయించున్నారు మళ్ళీ. ఓకే. ఇదే మోడల్ తూరికి రెక్కలు అంటారు మంచం. తూరికి. ఓకే ఓకే. బటర్ఫ్లై టైప్. ఓకే. మరి మీరేం చేస్తున్నారండి ప్రస్తుతం? కోకోనట్ చేసేవాళ్ళు మా బిజినెస్ డల్గా ఉందండి. అవునండి. అవును. వీళ్ళందరూ మా దగ్గర పొర చేసేవారు. పనులు సరిపోక. అవును. ఇంక ఇప్పుడు పిల్లలు కూడా సాఫ్ట్వేర్ లాంటి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ చేస్తున్నారంటే ఇంకోటి ఈ పక్క చూడండి, డిజైన్ చేసుకోవచ్చు. కొంచెం లైట్గా చూసుకున్నాం. జస్ట్ జూమ్ చేసుకోండి సార్. ఓకే. అంటే శుభ్రం చేయట్లేదు సర్దలేదు. ఆ 2 బెడ్రూమ్లు చిన్న చిన్నవి వస్తాయంటారా? చూడండి. మొత్తం 3 బెడ్రూమ్లు అండి.
ఓకే ఇది చిన్న మరి 9 వస్తుంది. ఓకే 9 పందిరి మంచం పూర్వం. ఓకే ఇంకా వేసి వచ్చింది మన దాకా వేసి మాకు మన 4 ఏళ్ళు ఏం చేసి ముందు దాకా ఈ ఫ్యాన్ కాదు తగదని ఈ పందిరి తీసేసారు. ఓకేనండి. ఓకే మళ్ళీ ఇలా వచ్చేచ్చు ఇక డెస్క్లో నేల మీద ఉండి కూర్చొని చేసుకునేవారు. అప్పుడు మా పిల్లలు కంప్యూటర్ రూమ్ చదువుకున్నాం, కంప్యూటర్ రూమ్ చేయించాను. ఓకేనండి. కంప్యూటర్ వర్క్ చేసుకుంటుంటారు పిల్లలు చదువుకుంటారు. ఈ బల్ల కూడా సాఫ్ట్లో ఉండేది, పడుకున్నా పడుకోవచ్చు. కానీ మేము వీధిలో వేసేసాం, ఎవరిని వచ్చి కూర్చోడం ఉంటుందని. ఓకేనండి. ఓకే బాగుందండి ఇల్లు. అదే మొత్తం కొబ్బరికాయలు అలా వేసుకోవచ్చు, ఇలా మీరు ఉండడానికి ఇలా రెండింటికి ఉంటుంది అన్నమాట. ఉపయోగపడుతుంది. కొంచెం శుభ్రం చేసుకోవడం కష్టం అండి. ఓకేనండి. ఓకే సరేనండి. ఎవరండి? పైడమ్మ తల్లి. పైడమ్మ తల్లి. ఎప్పుడండి జాతర? ఎప్పుడు ఇవిడిది జాతర? జాతరలో ఇప్పుడు మన వర్షాకాలం అవుతాయి. వర్షాకాలం అండి. ఏ నెల గుర్తులేదా? వర్షాకాలం. ఇంకా అమ్మవారి జాతరలో ఎప్పుడు అవుతాయి, ఇంకా అదే టైం లెక్క. ఓకే ఓకే. అది సార్ నమస్తే అండి. అదే దొమ్మేటి వెంకటరెడ్డి గారు అంటే మేము ఇప్పుడు వరకు మేము రాకపోవచ్చు, కానీ ఆయన పేరు మొత్తం మన జిల్లాల్లో వెస్ట్ ఈస్ట్ ఈ కోనసీమలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందండి. దొమ్మేటి వెంకటరెడ్డి గారి పేరు. మీ ముత్తాత గారండి. ఆయన బర్మాలో షిప్ మెయింటైన్ చేశారు. షిప్ హార్బర్ ఏళ్ళదే. ఓకే ఓకే. బర్మా నుంచి ఇప్పుడు మయన్మార్ అంటున్నాం. బర్మా నుంచి కొమరేపట్నం వాడల రేవుకి వచ్చి, వాడల రేవు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్. కానీ ఆ టైంలో మీ తాతగారు అంత అక్కడ వరకు వెళ్ళడానికి అప్పుడు ఏమన్నా రీజన్ ఉందంటారా? ఆ రోజుల్లో ఆయన మరి ఆయన మేధస్సు అనుకోవాలేమోనండి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ కులానికి కూడా అక్కడ సెట్టిబాలజీ అనేది ఉండేది కదా. అవునండి. ఈడిగా అనేది ఉండేది. ఓకే ఓకే. కొద్దిగా ఇదిగా చూసేవారు. ఓకే ఓకే. అప్పుడు కులానికి కూడా అక్కడే సెట్టిబాలజీ అని నామకరణం చేసి. ఓకే. ఈయన పెట్టారు మొత్తం. ఇప్పుడు సెట్టిబాలజీ అనే పేరుని తెచ్చింది ఈయన. ఓకేనండి. చేసి కులానికి ఒక ఇది తెచ్చాడు. ఓకే ఓకే. తర్వాత వాళ్ళు బర్మాలో ఇది గుర్ర పందాలు కూడా రాఘవాలని ఆయన వెంకరెడ్డి గారికి తమ్ముడు కొడుకు. ఓకే ఓకే. యావదాస్తి కాసేసాడు రాఘవాలని ఆయన. మీ తాతయ్య ముత్తాతయ్య గారు. ఇప్పుడు వెంకరెడ్డి గారికి తమ్ముడు కొడుకు. వెంకరెడ్డి గారికి అయితే కొడుకులు లేరు, సంతానం కూతురే. వెంకటరెడ్డి గారికి తమ్ముడు ముగ్గురు తమ్ముళ్ళు. ఓకే ఓకే. ఆయన తమ్ముడు కొడుకు. ఇద్దరు తమ్ముళ్ళు కొడుకులు. ఓకే ఓకే. అలాగా సంతానం. అలాగా తమ్ముడు కొడుకులకి ఆస్తిని ఇచ్చాడు. ఓకే. ఇంకా వాళ్ళకి కూతుర్లు కాబట్టి తమ్ముడు కొడుకులకి వచ్చింది మాట. కూతురికి ఇచ్చేది ఇచ్చాడు. తమ్ముడు కొడుకు. మీరు ఇప్పుడు దొమ్మేటి వారు, మీరు అందరూ అలా అన్న తమ్ముడు కొడుకులు మాట. మేమంతా ఈ మేడలోనే ఉండేవాళ్ళు. ఓకే ఓకే. ఏంటంటే ఉద్యోగరీత్యా వేరే ఇదిలో బయటికి వెళ్ళిపోయారు. ఓకే ఓకే. నిమ్మకాయల కొత్తపల్లి పొలాలని నిమ్మకాయల కొత్తపల్లి అక్కడ వాట్స్కూర్లో ఇక్కడ కొబ్బరి తోటలోనే ఉడిచేళ్ళని. ఓకే. నిమ్మకాయల కొత్తపల్లి బంగ్లాలో ధాన్యాలకి ఇది ట్రాన్స్పోర్ట్ ఉండేది కదా. ఆ రోజుల్లో ధాన్యాలు దాచుకోవడానికి గాజులు కూడా ఉండి. ఓకేనండి. ఓకే. తర్వాత ఎవరు వాటాకు వచ్చింది వాళ్ళు అలాగా. ఇది మీ వాటాకు వచ్చింది అంటారండి? ఇలాగే మేడలో ఇప్పుడు మా నాన్నగారికి 6 అన్నదమ్ములు. మా నాన్నగారు తండ్రికి 6 కొడుకులు. ఓకే ఓకే. మా తాతగారికి 6లో నేను 6వ ఆయన కొడుకుని. ఇద్దరు కొడుకులు. ఓకే ఓకే. మా తమ్ముడు ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉన్నాడు. అలాగే మా తాతగారు అన్నగారు వీరం శెట్టి. మా తాతగారి పేరేమో సూనారాయణ. వీరం శెట్టి గారికి 3 కొడుకులు. 3 కొడుకులకి 2కి లోన్ వచ్చింది, ఒక ఆయనకి బయట వచ్చింది. అలాగే మా తాతగారు
తాతగారు సూర్యనారాయణ గారికి 6 కొడుకుల్లో 3 మేడలో వచ్చింది, 3 బయట వచ్చింది. మేడ అంతా మళ్ళీ మెయింటెనెన్స్ చేయాలన్నా పెద్ద కష్టం. ఉమ్మడిగా ఉంది కాబట్టి మేమే చేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోక ఇంకా దాన్ని అలాగా. ఎందుకంటే మీ ముత్తాత గారు ఒక హిస్టరీ కదండి ఇది, చేసుకోవాలి. అంటే ఈ మేడ ఉన్నని చెప్పి ఆయన ఉన్నట్టే ఇంకా. అవునండి, ఒకరికొకరు సహకరించుకోక ఇది ఇంకా అలాగా ఎవరు వాటాని వాళ్ళు మా వాటా ఉంది, మేము వస్తున్నాం ఏదో చేసుకున్నాం. అయితే మేము యాక్చువల్గా మాకు చాలా మంది చెప్తా ఉంటారండి, దొమ్మేటివారి మేడ ఉంది చాలా పెద్ద మేడ అది అని చెప్పి. అంటే కొంచెం ఇప్పుడు మెయింటెనెన్స్ తగ్గడం వల్ల కొంచెం ఇదైందేమో. ఓకే, ఎన్ని గదులు ఉంటాయి సార్ సుమారు ఈ మేడలో? ఉండడానికి అయితే ఒక 60 గదులు సుమారు. ఒకసారి చూద్దాం సార్. ఓకే, అబ్బా చాలా పెద్ద కలపేసి చేశారండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఈయనండి తమ్ముడు కొడుకు అండి, ఈయన చిన్న ఆయన, ఈయన పెద్ద సాహిబ్ కొడుకులండి. వెంకటరెడ్డి గారి తమ్ముడు పెద్ద సాహిబ్, చిన్న సాహిబ్. ఈయన వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారికి తమ్ముడికి పెద్ద సాహిబ్, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అండి. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, పెద్ద ఆయన వీరశెట్టి. ఓకే ఓకే. అది బర్మాలో అప్పుడు స్ట్రీట్ మా ఓ తాతగారు చిన్న సాహిబ్ అక్కడండి బర్మా. ఇదండి ఈ ఫోటో అక్కడదండి. ఉత్సవం చేసినప్పుడు అది యూనిఫామ్ గా మన ఆంధ్రులందరూ ఊరేగింపు. ఓకే, ఇది ఈ ఫోటో అండి, అది జవహర్లాల్ నెహ్రూ. ఇది 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 ఇక్కడ అందరూ అదే అది కాళీమాత ఉత్సవాలు చేసినప్పుడు. ఓకే, బర్మాలో అబ్బో ఇలా అక్కడ బర్మాలో కాళీమాత ఉత్సవాలు చేస్తూనే ఇక్కడ బోడస్కూల్లో బేతాల ఉత్సవాలు చేసేది. ఓకే, ఈ కలపది కూడా చాలా స్ట్రాంగ్ గా కట్టింది. ఓకే, బర్మా నుంచి వచ్చింది మాట అండి ఇక్కడికి. ఓకే, మీ తాతయ్య గారు ఉండేవారు అంటారు ఇక్కడ, తక్కువ బర్మాలో ఎక్కువేమోనండి. వెంకరెడ్డి గారు బర్మా అండి. ఈయన మా షిప్ మీటింగ్ అంతా ఈయన. ఓకే, షిప్ ఇక్కడ అక్కడికి రంగుల్లో నుండి కూడా ఇక్కడ ఉండేవాడు ఈయన సూర్యనారాయణ గారు. ఓకే, ఆయనది ఏం దొరకదంటారు మనకి వెంకటరెడ్డి గారి ఫోటో? మీ ముత్తాతయ్య గారిది ఫోటో చూపిస్తాను. ఓకే, మీ తాతయ్య గారు కట్టించేసి అప్పుడు మళ్ళీ బర్మా అక్కడ ఉండగానే ఇక్కడ వర్క్ జరిగిపోయిందండి. ఈ మేడదే అసలు ఆయన ఇంత మేడ అంటే మీరు అందరూ కలిపి ఉండాలనే ఉద్దేశంతో ఇంత మేడ కట్టించుంటాడు ఆయన. అవునండి, ఈ మ్యారేజ్ గ్రౌండ్ అండి. ఓకే, అప్పుడు ఆ టైంలో పెళ్లి చేయాలండి. ఈ కూడా ఓపెన్ గానే ఉండి పిల్లల గురించి తర్వాత కట్టడం అయ్యింది. ఓకే, ఈ కూడా ఓపెన్ గానే ఉండి ఈ కట్టడం అయ్యింది. ఇవన్నీ మొత్తం మళ్ళీ వెనకాల మళ్ళీ ఒక మండువా మాట అండి. మండువాలండి, ఈ 2 మండువాలు. ఓ తాతగారితో మండువా, ఇవి మళ్ళీ మండువా ఇల్లు వెనకాల అన్ని మండువాలండి. ఎంత సుమారు ఎంతలో కట్టారండి అప్పట్లో? ఇది అప్పట్లో ఇది 2 ఎకరాలన్నర సుమారు అబౌవ్ ఉంటుంది. 2 ఎకరాల అబౌవ్ ఉంటుంది. డోర్ ఓపెన్ అవుద్ది అంటారు. ఇది ఉంటున్నారా అని చూద్దాను. ఎవరు ఉంటలేదండి ఇక్కడ. ఓకే, ఇవన్నీ పైన గదులు మాట అండి. పైన గదులు అండి. మీరు చెప్తుంటేనే ఆ రోజు మీ తాతయ్య గారు ఎంత వైభవంగా ఉండారనేది అర్థమవుతుందండి. జనం కూడా నిజంగా. మరి అక్కడ బర్మాలో షిప్ అంటే అప్పట్లో సైకిల్ ఉంటే గొప్ప అండి. షిప్ కూడా ఉందండి, అది అక్కడ ఫోటో దాంట్లో ఉంది. అబ్బా, ఇల్లు బాగానే ఉంది. ఇది కథ కొంచెం మెయింటెనెన్స్ లేదండి మెయిన్ అదే. ఇది కూడా తర్వాత మేము ఏదో ఈ పిల్లలు ఉన్నారు కదా, ఇరుకవుతుంది, మరి వాటర్ పంచుకున్నాం కదండి. అవునండి, ఓకే ఓకే, ఇరుకవుతుంది కదండి ఇంకెలాగా. ఓకే, అయితే బాగా మేధావు అనుకుంటానేనండి వెంకటరెడ్డి గారు అని. ఆయన ఎందుకంటే ఆ స్టేజ్లో సైకిల్ ఆడడమే ఎక్కువ అండి. ఈయన షిప్పులు దాకా వెళ్ళారంటే చూడండి. మరి ఆ రోజుల్లో దొమ్మెటోరు షిప్ వస్తుందంటే దొమ్మెటోరు ఆగిపోతుందని అంటే పెద్ద బండి ఏమోనండి. బాగా ఫోర్స్ గా బాగా పవర్గా వచ్చింది. అబ్బాబ్బా, అంత ఇదిగా వచ్చింది. ఇవన్నీ 1 సెట్లు అండి. ఓకే, ఇంకెంతమంది భోజనాలకు వచ్చేవారు? ఎంతమంది వండటం అండి, అలా వండి పెట్టడమే. ఇంకా ఇంకో టైం దొమ్మేటి వారు వైభవం మటండి. 1 సెట్లు అండి ఇచ్చేసారు. ఓకే, ఈ 1 సెట్లే. ఓకేనండి. ఈ 2 అన్నదమ్ములు కదండి, 2 ఉంటాయండి, అవతల ఒకటి. ఓకే, మళ్ళీ ఆయన ఒక్కడే కొడుకండి, ఆయన వెంకటస్వామి ఎమ్మెల్సీ చేసిన ఆయన. ఓకే ఓకే, ఆయన ఎమ్మెల్సీ చేశారండి, దొమ్మేటి వెంకటస్వామి గారు. ఈ ధాన్యాలు దంపివారండి, దంపిడి సౌళ్ళు ఉండి ఇక్కడండి. ఓకే, ఈ దంపిడి సౌళ్ళు కూడా ఇప్పేశారండి. ఓకే, సౌళ్ళు ఉండి ఇక్కడ. ఓకే, ఏమో దోళసాలు ఉండి పాలిచ్చి ఏంటి మొత్తం ఒక సంస్థానమేనండి ఇది. చాలా పెద్ద సంస్థానం. అప్పుడు లెటర్లు అవి ఉండేది కదా అప్పుడు వెళ్ళడానికి మరుగుదొడ్డు అనమాట. ఓకే,
ఓపెన్కి వెళ్ళడానికి ఇదంతా మరుగుదొడ్డు మాట అండి. వెళ్ళడానికి మరుగుదొడ్లు. అబ్బా, దీనికి ఆనుకుని 18 ఎకరాల కొబ్బరి తోట అండి. ఇలా ఓకే, 18 ఎకరాలు అంతా వెంకటరెడ్డి గారిదే. వెంకరెడ్డి గారు. అబ్బా, మేము మాకు వచ్చిన తర్వాత మా తాతల నుంచి మా తండ్రుల నుంచి తరిగింది కానీ పెరగలేదు. అబ్బా, మాకు 1000 100లోకి వచ్చి ఎకరాల్లో అంతే. మరి ఎక్కువ మంది అయ్యారు కదా, పెరుగుతూ ఉంటారు కదా. తర్వాత ఏంటంటే ఇప్పుడు రోజు గురించి చూసేవారు కదా, భూ అమ్మేసేవారు. అవునండి, అవును. మరి వెంకటరెడ్డి గారు అప్పుడే ఆలోచించారు ఇవన్నీ. అవునండి, ఆయన ఎంతసేపు భూమి మీదే పెట్టాడు తప్ప వేరే ఇంకేం పెట్టలేదు. భూమి మీదే పెట్టాడు. ఓకే, ఓకే. ఏంటంటే వ్యాపార రీచ్గానే సంపాదించాడు తప్ప ఇంకో ఇదిగా ఏమి లేదు. అవునవునవును. ఎవరికారు పనిచేసుకున్నాను. ఇప్పుడు బిల్డింగ్ మేడ ఎంతమందికి వచ్చిందంటారండి? మేడ ఓ తాతగారు కొడుకు ఒక ఆయనకి వచ్చింది. ఓ తాతగారు కొడుక్కి మా తాతగారు కొడుకుల్లో ఒక ఆయనకి వచ్చింది. వాళ్ళిద్దరు ఇప్పుడు దాన్ని అలా ఉంచితే ఉంచాలి, అలా ఉంచుకున్నారండి. అంటే పైన ఉన్న వాళ్ళు అనుభవించడానికి కానీ సాధ్యతం కాదు. మళ్ళీ దానికి ముదరాయింపు కింద డాబాలు ఉన్నాయి కదా. ఓకే. ఇప్పుడు కింద మా తాతగారి కొడుకుల్లో మా నాన్నగారు 6 ఆయన, మాకు వచ్చింది. ఓ తాతగారి కొడుకులో 3 ఆయన, ఆయనకి వచ్చింది. ఓకే, ఇలా అందరికి మీరు నలుగురు కలిపి మాట మీద ఉంటే ఉంటది. అంతే అండి, ఎవరు తీయొద్దన్నా తీయడానికి లేదండి. అదే అందు గురించి అలా ఆగింది అది. ఇంకా అది తర్వాత జనరేషన్ చూసుకోవాలండి. ఇంకా అవునండి, అవును. మీ పిల్లలు అది చూసుకోవాలండి. అది మళ్ళీ మీ పిల్లలు అంటే మళ్ళీ 2-3 మీ పిల్లలు ఉన్నా, వాళ్ళ 2-3 ఉన్నా, మొత్తం 20 మంది ఉంటే 20 మంది మాట కలాలి మళ్ళీ. కలాలండి. ఓకే, కలిస్తేనే ఏదేనండి. అవునండి. మీకు తెలియదు మీకు వచ్చేసరికి షిప్ల గురించి ఇట్ల గురించి ఇంకేం? నాకు వచ్చేటప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా మీ నాన్నగారు టైంకి ఏమన్నా ఉన్నాయంటారా? నాన్నగారు టైం కూడా ఉండవండి. ఆయన చిన్నవాడు అయ్యి ఉంటాడు. మా పెద్దనాన్న వాళ్ళకే తెలుస్తుంది షిప్స్ గురించి అట్ల గురించి. మా పెద్దనాన్న వాళ్ళకే తెలుసు. ఫొటోస్ ఏమైనా ఉన్నాయంటారా లోన? ఇవి ఉంటాయి కానీ ఈ లాకలు ఉన్నాయండి. ఓకే, పర్లేదులేండి. ఓకే. ఇది మాదే. ఇది వాట మీది మాట. ఈ వాట మాదే అండి. ఓకే. ఇదో పెదనాంది. ముగ్గురికి ఇదో పెదనానికండి. ఓకే. అలాగే ఈ ఈరశెట్టి గారు అబ్బాయిలు 2 ఉన్నారు అన్నాను కదా. 2లో ఒక ఆయనది ఇది మండువలో వాట, ఒక ఆయనది ఆ వాట. మళ్ళీ అక్కడ మనం కన్న ఉంది కదా, అదో వాట. అలాగే వెంకటస్వామి గారికి ఒక్కడే కొడుకు గోపాలకృష్ణ గారు, ఆయన పేరు. గోపాలకృష్ణ గారికి 2 కొడుకులు. 2 కొడుకుల్లో ఎన్ని ఇలా గదులు వచ్చినాయి ఇలా చుట్టూ గదులండి. ఇలా గదుల్లో 2 కొడుకుల్లో 50-50. గోపాలకృష్ణ గారు అబ్బాయి, 2వ అబ్బాయి దొమ్మేటి నాగభూషణం. ఆయన అవతల కట్టారన్నమాట. ఈ బాటిల్ లేదు కదా, పాడైపోయాను. అవతల బిల్డింగ్ ఆయన నాగభూషణం. 2 మండవాలండి. 2 మండవాలు. ఓకే. అది వెంకటస్వామి గారు. ఇది పైకి వరకు వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చండి. సంక్రాంతి విజయదశమి మాత్రం కంపల్సరీ వస్తారండి. ఏమన్నా స్పెషల్ అంటారు అప్పుడు మీకు? ఆ రోజుల్లో మరి వెంకరెడ్డి గారు విజయదశమికి ఆయన ఇచ్చేసారు కదా. అప్పుడు కాళీమాత ఉత్సవాలని ఆయన అక్కడ కూడా చేశారు కదా మీరు చెప్పిన. మళ్ళీ ఇక్కడ నామకరణం విజయదశమి అని బేతాళ ఉత్సవాలని పెట్టారండి. ఓకే, ఏదో అలా ఒక కార్యక్రమం ఉంటే ఆయన పేరునే గురించి కంపల్సరీ మాకు కులదాయం బేతాళ స్వామి అండి. బేతాళ స్వామి. ఆయన ఆలయం ఎక్కడ ఉందండి? అది అవతల రోడ్డుకి అవతల ఉన్న ఆయన. ఓకే, బేతాళ రామాలయం బేతాళ స్వామి గుడి. ఓకే. ఓకే. ఇంకా గదిలో ఏమన్నా వాడుతున్నారంటారా? ఓకే. రేడియో ఆడియోర్ అంటారు అప్పుడు? రేడియో ఆయన ఆల్రెడీ రేడియో ఇంజనీర్. ఎవరండి? సాహిబ్ నాయుడు కూడా చేసాడండి. సమితి ప్రెసిడెంట్ చేశారు ఆయన. ఓకే. వీణ ఇదంతా వాయించి హార్మోనీ కూడా మంచి ఇది. ఓకే. చూడండి అప్పట్లో ఆయన చేతులు ఎలా. సాహిబ్ నాయుడు వీరశెట్టి గారికి 2వ కొడుకు అండి ఈయన. ఓకే. సమితి ప్రెసిడెంట్ కూడా చేశారండి. ఓకే. అప్పట్లో మరి అంత వైభవంగా మోగింది, ఇప్పుడు ఇలా పక్కన పడి ఉంది. ఇంకా అవి మానుపెట్లు ఉంటాయండి ఆ రోజుల్లో. అది కర్పూరం పెట్టేది అంటారు. ఓకే.
ఉంటాయండి, ఉంటాయి. ఏంటంటే మాకు వ్యవసాయ నిమిత్తం నాకు ఆ పక్క వెళ్ళకండి, ఇలాగ వెళ్దాం. వ్యవసాయ నిమిత్తం నాకు అలవాటు కాబట్టి నేను పొలంలో ఉంటానండి. ఏంటంటే కొద్ది పనుల మీద ఇక్కడికి వచ్చాను మాట నేను. అంటే ఆ రోజుల్లో వెంకటరెడ్డి గారి షిప్ అలా ఉండేదా, షిప్ టైప్లో ఇలా వచ్చేయండి, ఈ పక్క నుంచి వచ్చేయండి షిప్ టైప్లో కట్టాడమాట అండి ఆయన. ఓకే, ఇది ఇల్లు. ఓకే, మీ షిప్ ఎలా ఉండేది మాట? ఆ షిప్ అలా ఉండేది, ఆ షిప్ టైప్లో కట్టారు ఇది. మా నాన్నగారు అన్నదమ్ముల్లో ముగ్గురికి బయట వచ్చాయి కాబట్టి పెద్ద అయినా 2, అవతల బిల్డింగ్ అయినా 3 అండి. ఆ పైకి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళచ్చు, అది కొద్దిగా స్లోగా వెళ్తానా, స్టెప్లు దూరం అవుతున్నాయి. ఓకే అండి, ఏమన్నా ఫొటోస్ దొరుకుతాయేమో అంతగానే ఏం కాదు. ఇంకా అది ఆల్రెడీ ఖాళీ చేస్తారండి. ఏం లేదండి, ఏం లేదు, అంటే బిల్డింగ్ తీసుకునే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఈ బద్దలు ఉన్నాయి కదా, అవి పంచలోహాలతో చేయించారండి, ఎర్త్తో. ఈ బద్దలండి పడకుండా. ఓకే ఓకే. అక్కడ ఈ రెక్కల కింద ఉండి ఆ రాడ్లు ఉన్నాయి కదా, రావి చెట్టు పక్కన, ఆ 4 పక్కన రాడ్లు ఉండండి, ఎవరు ఇప్పేసారు. ఓకే, అంటే మొన్నటిదాకా ఎవరు లేరు అనుకుంటానండి, లాక్ చేసి ఉంటుంది. మొన్నటిదాకా ఎవరు లేరు, మీరు ఇప్పుడు వచ్చారు? దసరా అప్పుడు వచ్చాను, తర్వాత నుంచి ఉంటున్నాను. ఓకే, ఉంటానండి నేను వ్యవసాయ నిమిత్తం. ఓకే, ఒకసారి చూస్తానండి పైకి వెళ్ళి. ఇలా ఇదో ఆట అనమాట, సూర్యనారాయణ గారు కొడుకులండి. ఓకే ఓకే, ఇదో గ్రౌండ్ అండి. ఓకే, 2 ఇల్లు అన్నాను కదా, 2 నువ్వు ఈ పక్కన అంటుందండి, ఈ పక్క ఇది మళ్ళీ రిటర్న్ అన్నాను కదా, అదంతా దొడ్డు మాట. అబ్బా, ఒక ఆయన కొడుకులకి, 6 కొడుకుల్లో 3. ఓకే ఓకే, వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి కనపడవు. నెక్స్ట్ జనరేషన్ ఉండవండి. స్టెప్ జాగ్రత్తగా ఇయ్యాలి, ఏమి ఉంది. ఓకే, జాగ్రత్తగా అక్కడి నుంచి బాగానే వెళ్ళగలుగుతారా? ఇలా ఈ చెక్క దాంట్లో వేసి అలా పైకి వచ్చేవారు మాట. అప్పుడు అంతమంది జనం ఉండేవారు. కట్టుకునేయండి, పరుగుని దిగినా ఏమయ్యి కాదు, ఇప్పుడంటే ఇవి ఎలాగైపోయాయి వాడక. తర్వాత మళ్ళీ భోజించారు, ఏమున్నా ఇదేంటి చెట్లు వచ్చేసే ఈ వాటర్ వాళ్ళు దాంట్లో శుభ్రం చేయించుకుంటే బాగుంటుంది. ఇంక ఇట్లా ఏం పెంకు ఉందండి, అది మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. అది మళ్ళీ అదే నెయ్యి అంతే బాగానే ఉంటుంది. ఒకళ్ళ నెయ్యితో 2 వాళ్ళు కూడా అందరూ కలిసి దగ్గర రండి. పట్టించుకుని తెచ్చుకునేవారు. మా ఇంట్లోనే వెళ్ళి పట్టించుకుని తెచ్చేసేవారు. మళ్ళీ ఇక్కడ నుంచి నీళ్ళే పంపేవారు. పైన తీనకెళ్ళారు. ఏంటంటే ఈ నుంచి ఆ నూతికాడ నుంచి నీళ్ళు కావులు వేసి పట్టుకొచ్చేవారు. ఈ మెట్ల నుంచి ఎక్కేవారు. ఆ మెట్ల నుంచి ఇక్కడ పడదు. ఇక పిడిగిపడినది పడకుండా పంచలోహాలు మాట అండి. అది లాగేసుకుంటుంది, అది లాగేసుకుంటుంది. గ్రేట్ అండి. ఇప్పుడు ఆయన తమ్ముడు మాట అండి, నేను సాహెబ్ నాయుడు గారు. ఓకే ఓకే ఓకే, మనవడు అవుతాడు అన్నమాట ఆయనకి. వెంకటరెడ్డి గారికి మనవడే. సీతారాములు, ఆంజనేయ స్వామి. ఓకే,
ఇప్పుడు మీ ఇంటి విలువెలుపు మాట ఆవిడ. ఓకే. నేను బేతాల స్వామి అండి. ఓకే, పర్లేదు, సరిపోద్దండి. ఏనుగు ఊరేగింతారండి. ఓకే ఓకే. ఇది కూడా మాదే పూర్వం. తర్వాత లక్కని చేసిన తర్వాత ఈ ఏనుగు మా గుడి. ఇప్పుడు మీ ఫ్యామిలీ నెంబర్ అందరూ కలిసి ఏదైనా ఉందంటే దసరాకే అందరూ వస్తారు. ఇది ఎలాగంటే పూజారి కూడా బేతాల స్వామి ప్రతిష్ఠ చేయడానికి ఒకే ఇంటి పేరు పొట్టుపోతుల వాళ్ళే వచ్చి బేతాల స్వామిని ప్రతిష్ఠ చేయాలి. 5వారి వీధి నుంచి వస్తారు. బేతాళుని ప్రతిష్ఠ చేయడానికి కాలం వెళ్ళి కాలం నుంచి ప్రతిష్ఠ చేసి తీసుకొచ్చి బేతాల స్వామిని ఇందులో పెడతారు. ఓకే, దసరా రోజున దేవి నవరాత్రి ఉత్సవాల్లో పెడతారు. అక్కడ ఆ మండపం మీద, ఆ పానట మీద పెట్టిన తర్వాత 9 రోజులు పెళ్ళాం అబ్బాయి ఒకే ఇంటి పేరు ఆ ఇంట్లోనే. వాళ్ళ బ్రదర్స్ ఎవరున్నా సరే ఆ ఇంటి పేరు పొట్టుపోతున్నారు. వాళ్ళు 9 రోజులు బేతాల్స్కి ఉత్సవాలు చేస్తారు. తర్వాత మళ్ళీ తీర్థం రోజు ఇది చేయడానికి వాళ్ళే ఉండాలన్నమాట. 5వారి వీధి నుంచి వాళ్ళు రావాలి సాంప్రదాయంగా. ఓకే, మేము నిమిత్త మాత్రమే వాళ్ళే చేయాలంతా. ఓకే ఓకే. ఇది ఒకటి కంటిన్యూ చేస్తున్నారు ఇంకా. ఏంటంటే అది డబ్బులు సమస్య కాదు, కానీ బేతాళ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనా. ఇదండి దొమ్మేటివారి వైభవం గురించి. ఆ రోజుల్లో సాధారణ కుటుంబంలో పుట్టి బర్మా దేశం వెళ్ళి ఒక అసాధారణ మనిషిగా, సంఘ సంస్కర్తగా, బలిజ కులదైవంగా మారిన, అలాగే తన షిప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేడను నిర్మించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి కీర్తి చిరస్మరణీయం. ఇటువంటి వారి జీవిత విశేషాలు వింటున్నప్పుడు ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. ఇక ఇదండి బోడస్కూరు గ్రామం గురించి, దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి, అలాగే దొమ్మేటి వెంకటరెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.